అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేటి సత్య దర్శనంలో మనం సంక్రాంతి విశిష్టతను గురించి తెలుసుకోబోతున్నాం. సంక్రాంతిలో ఉన్న సత్యం ఏంటి, సంక్రాంతిలో ఉన్న ఆధ్యాత్మికత ఏంటి, సంక్రాంతి ఎప్పుడు ఎలా ప్రారంభమైంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు మనకు అందించబోతున్నారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు. నమస్కారం. మన ప్రేక్షకులందరికీ కూడా, టీఎంసీ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి శుభ అభినందనలు, తర్వాత ధ్యాన ఆశీస్సులు. వండర్ఫుల్ సార్. సార్, ఈ మకర సంక్రాంతి ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది సార్? మకర సంక్రాంతికి అంటే ఎప్పుడు ప్రారంభమైనది తెలియదు, కానీ దాని యొక్క ఎందుకు చేసుకుంటున్నాం అన్నదానికి రకరకాల నడుస్తుంది, అంటే తరతరాల నుంచి వస్తుంది. అంటే మనం భీష్మ పితామహుల గురించి కూడా మహాభారతం చదివినప్పుడు సంక్రాంతి యొక్క విశిష్టత గురించి చెప్పారన్నమాట. సంక్రాంతి నోడు ఏం జరుగుతుంది అంటే, ఆస్ట్రనామికల్గా అంటే మనం చూస్తే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి బయలుదేరి వెళ్తున్నాడు. అంటే నార్త్ అప్వర్డ్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో వెలుగు ఎక్కువ ప్రసాదించే అవకాశం ఉంది ఉత్తరాయణం. అయితే దాని అర్థం ఏంటి అంటే, చీకటి నుంచి వెలుగుకి చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం చేస్తున్నాడు సూర్యుడు. అలాగే మనము అజ్ఞానం అనే చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం చేయాలి అనే ఒక సంకల్పంతో ఈ మకర సంక్రాంతి జరుగుతుందన్నమాట. ఇది ఒక దిశ మార్చుకుంటున్నారు. తర్వాత ఇంకోటి, వేదాల పరంగా చూస్తే ఋగ్వేదంలో కూడా మకర సంక్రాంతిని ఏ విధంగా జరుపుకోవాలనేది ఉంది. మకర సంక్రాంతి ఎందుకోసం జరుపుతున్నాము అంటే, ప్రతి మకర సంక్రాంతి తర్వాత పగలు పూట అనేది ఎక్కువైతుంది, రాత్రిపూట తక్కువ. ఇప్పటివరకు అయితే చలికాలంలో రాత్రిపూట ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, పగలు తక్కువ ఉండే. తర్వాత ఉష్ణోగ్రతలో మార్పు జరుగుతుంది, బాడీలో హీట్ పెరుగుతుంది. సో ఇలాంటిది బాడీలో హీట్ పెరిగినప్పుడు ఉష్ణ శక్తి అనేది ఎక్కువ జరిగి మనిషి ఎక్కువ పనులు చేయడానికి, ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఎక్కువ ధ్యానం చేయడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. సో అది వేదాంతపరంగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, స్పిరిచువల్గా ఆత్మాధికంగా ఏంటంటే, ఈ సంక్రాంతి తర్వాత సమయం అంటే సంక్రాంతి సమయం ధ్యానానికి చాలా అత్యుత్తమమైనది. సంక్రాంతి నుండి ఆధ్యాత్మిక సాధనలకు మంచి సమయం అన్నమాట. సో అందుకనే ఇప్పుడు సంక్రాంతి నుంచి మనము మెడిటేషన్, మన ప్రేక్షకులందరికీ చెప్పేది అంటే, వాళ్ళ యొక్క సాధన యొక్క సమయాన్ని పెంచమని చెప్తున్నాం. ఇప్పుడు పెంచుకోవాలి, పెంచుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే, ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకోవడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి మనం ఈ సంక్రాంతి అనేది ఒక విశిష్టంగా జరుపుతున్నాం. ఆ తర్వాత మనం అగ్రికల్చర్గా అంటే వ్యవసాయపరంగా చూస్తే సంక్రాంతికి మెయిన్గా పంట చేతికి వస్తుంది అనమాట. వరి కానీ, నువ్వులు కానీ, తర్వాత కంది కానీ, ఇట్లాంటి కొత్త పంటలన్నీ వచ్చేసి వాళ్ళ గాదె అంటారు కదా, మొత్తం గోడౌన్స్ అన్నీ నింపుకొని ఉంటాయి. దాంతో సంతోషంతో తన కుటుంబ సభ్యులతో వాళ్ళు సంక్రాంతిని విశిష్టంగా జరుపుకుంటారు. వండర్ఫుల్. ఆ తర్వాత ఇక కల్చరల్, మన సంస్కృతి ఏంటంటే, వివిధ రాష్ట్రాల్లో రకాలుగా అంటే పేర్లు మారుంటాయి, కస్టమ్స్ మారుంటాయి. అయితే సాంస్కృతిక పరంగా తర్వాత ఈ కల్చరల్గా చూస్తే ఏంటంటే, ఈ సంక్రాంతి అనేది మన ఇంటికి చాలా సంతోషాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ రోజు అంటే అంతకుముందు రోజు మనం భోగి రోజు మనకున్న నెగిటివ్ ఆలోచనలను క్లీనింగ్ అంటే మన మొత్తం పరిసరాలను మొత్తం శుభ్రం చేసుకోవడం, ఇలా చేసుకొని మన ఒక నెగిటివ్ పాజిటివ్గా ఎనర్జీలో డెవలప్ చేసుకోవడానికి అది ఈ సంక్రాంతి అనేది తోడుస్తుంది. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఆటలతో, పాటలతో, డ్యాన్సులతో, తర్వాత భోగి వంటలతో ఇలా జరుపుకుంటారు సాంస్కృతికంగా. ఈ సైన్స్ పరంగా మనం చూస్తే కూడా జొడాయిక్ సిగ్నల్ అంటే మకర రాశిలో ప్రవహిస్తుంది. జొడాక్ సైన్ మకర రాశి అంటే, మకర రాశి ఏంటి, మకర రాశి యొక్క గుర్తు ఏంటంటే దాని ఒక జ్ఞానానికి ప్రతీక అన్నమాట.
అంటే అందుకని మనం ఏంటంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి పొందడానికి ఇది దోహదపడుతుందని సైన్స్ పరంగా కూడా మనం ఈ ఈ సంక్రాంతిని జరుపుకుంటున్నాం. అట్లా రకరకాల కారణాలతోటి ఇక తర్వాత ఇంకా చూస్తే ఈ సంక్రాంతి, మకర సంక్రాంతిని రకరకాల రాష్ట్రాల్లో అంటే రకరకాల పేర్లతో చేస్తారు. అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో ఏం చేస్తా అంటే దీంట్లో ఏమంటారంటే సంక్రాంతి, మకర సంక్రాంతి పెద్దల పండగ అని అంటారు. అలాగే ఈ యూపీలో కానీ బీహార్లో కానీ కిచిడి పర్వం అంటారు. తర్వాత అలాగే తర్వాత బీహార్లో అయితే సుగ్గి పర్వం అని చెప్తారు. అదే కేరళలో అయితే కేరళలో ఏమంటారంటే శబరిమల పూజలు చేస్తారు కాబట్టి ఇది మాఘ్ సంక్రాంతి అంటారు. తర్వాత ఈ వెస్ట్ బెంగాల్లో కాళీ పూజ తర్వాత ఇవన్నీ చేస్తూ దాన్ని కూడా మాఘ్ అని పెట్టారు. తర్వాత కొన్ని చోట్ల బిహు అని అంటారు. తర్వాత నేపాల్లో కూడా ఇది మాఘ సంక్రాంతి అని చేస్తారు. సో ఇలా తమిళనాడులో పొంగల్ అంటారు, అంటే ఆ బియ్యాన్ని పొంగల్ అనేది అక్కడి నుంచి తమిళనాడు. సో ఇలా ప్రతి రాష్ట్రంలో రకరకాల పద్ధతుల్లో చేస్తారు. రాజస్థాన్లో కూడా మకర సంక్రాంతి అని అక్కడ పూజ చేస్తారు. పంజాబ్, హర్యానాలో ఇది ఒక పెద్ద పండగ అనమాట. అక్కడ కూడా ఇది సంక్రాంతికి వస్తున్నది. సో అక్కడ సో ఇలా రకరకాల పేర్లతోటి వివిధ రాష్ట్రాల్లో చేస్తారు. కాబట్టి ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. సంక్రాంతి అనేది మొత్తం భారతదేశం మొత్తంలో కూడా జరుపుకోబడుతుంది, కానీ రకరకాల పద్ధతుల్లో రకరకాల పేర్లతో చేసుకుంటారు. రైట్. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అందరం వివిధ రకాలుగా వేరువేరుగా ఉన్నప్పటికీ యూనిటీతో ఏకత్వంతో ఉండడానికి పండుగ సూచిస్తుంది. పండుగ చాలా ఆల్మోస్ట్ అన్ని పండుగలు ఏకత్వంతో ఉండడానికే బోధిస్తున్నాయి సార్ మన భారతదేశంలోని పండుగలు కదా. సో ఇన్ని పండుగలు వేరే దేశాల్లో అయితే లేవు. ఓకే, రైట్ సార్. సో ఇవి వివిధ ఆచారాలు, వివిధ పేర్లు. మరి ఇందులో ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మికత కొన్ని చెప్పారు, మరిన్ని చెప్పండి సార్. సరే, ఈ శాస్త్రీయత, ఆత్మాధికతకు చెప్పే కంటే ముందు మనం ఏంటంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా మనం సంక్రాంతి జరుపుకుంటున్నాం అన్నది మనం ఒకసారి చర్చించుకుందాం. మనం ముందు మన తెలుగు రాష్ట్రాలకి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఇది 3 రోజుల పండుగ చేస్తాం. అంటే భోగి, తర్వాత సంక్రాంతి, కనుమ. భోగి రోజు మొత్తం అన్ని క్లీనింగ్ ప్రాసెస్, తర్వాత భోగి మంటలు వేసడం, పతంగిలు ఎగరవేయడం, తర్వాత ఇలాంటి జరుగుతుంటాయి. తర్వాత సంక్రాంతి రోజు సంక్రమణ కాబట్టి, ట్రాన్సిషన్ కాబట్టి మనం ఒక నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్కి వచ్చాము. తర్వాత మన పంటలన్నీ చేతిలోకి వచ్చాయని వాటి సంతోషంగా ఉండడం, తర్వాత మన బంధుమిత్రులతో కలిసి ఈ పండగ చేసుకోవడం, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఆ సంక్రాంతి. అలాగే కనుమ అనేది మెయిన్గా పశువుల పూజ అన్నమాట. పశువులను వ్యవసాయంలో చాలా ఇంపార్టెన్స్ కాబట్టి, ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ పశువులు షెడ్స్, కొట్టాలన్నింటినీ శుభ్రం చేయడం, తర్వాత పశువులని అలంకరణ చేయడం, పశువులకు దుస్తు ధరించడం, మెయిన్గా గంగిరెద్దుని డ్యాన్స్ చేపించి తర్వాత అన్ని ఇళ్ళకి తిప్పడం, దాని యొక్క మెసేజ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కనుమ రోజు పశువులను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వాటికి పేర్లు కూడా పెడతారు. అవును. సో అలా చేయడం అనేది కనుమ రోజు. ఇది మన మెయిన్గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతుంది. అదే తమిళనాడుకి వస్తే, తమిళనాడులో ఏంటంటే కొత్త బియ్యాన్ని ఉడికించి పొంగల్ అంటే పొర్లిపోయేటట్టు చేస్తారు. పొంగల్ అంటారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కొత్త జీవితాన్ని అంటే పాత జీవితానికి స్వస్తి పెట్టి కొత్త జీవితాన్ని మనం మొదలు పెడుతున్నాము అనే ఒక సంకేతం కోసం పొంగల్ అంటే కొత్తదనం, పాతను వదిలి కొత్తగా ఉండండి, కొత్తగా ఉందాము ఇక్కడ నుంచి. ఓకే. అలాగే యూపీ, బీహార్లో కిచిడి పర్వ్ అంటే ఏంటంటే కిచిడి చేస్తారు. అంటే కిచిడి అంటే అన్ని వేసి, అంటే జీవితం కూడా రకరకాల వాటి మిశ్రమము అని తెలియడం కోసం ఈ పండుగ అక్కడ కిచిడి ఎలాగో అన్ని కలిసి ఉంటాయో అందరం కలిసి ఎదగాలి. ఓ వావ్. తర్వాత ఈ పంజాబ్లో, హర్యానాలో ఏంటంటే ఇది ఒక పెద్ద వ్యవసాయ పండుగగా చేసుకున్నాం కాబట్టి వ్యవసాయం అంతా వాళ్ళంతా చాలా సంతోషంగా, అంటే ఆటపాటలతోటి తర్వాత ఇట్లా చేసి బాగా చేస్తారు.
అది గుజరాత్లో ఏంటంటే ఇది మెయిన్గా పతంగుల పండగ అని వాళ్ళు అక్కడ మొదలైంది. పతంగులు అక్కడ అంటే అన్ని రాష్ట్రాల కంటే గుజరాత్లో చాలా ఎక్కువ పతంగ పండగ జరుపుతుంటారు. అది అక్కడెక్కడ ఉన్న గుజరాతీస్ అందరూ మన భారతదేశంలో ఉండడం, పతంగులు అక్కడ బిగిన్ అయినాయి మనకి. తర్వాత ఇంకా మరి ఇక్కడ చూస్తే కేరళలో చూస్తే ఏంటంటే కేరళలో అయ్యప్ప స్వామి పూజలు చేసి ఆ రోజు సంక్రాంతి రోజు రైస్ అంటే ఇప్పుడు వట్టి బియ్యాన్నే సమర్పిస్తారనమాట. ఓహో, ఓకే. పచ్చి వండకుండా నానబెట్టి అది. సో అలా అక్కడ చేస్తారు. తర్వాత వెస్ట్ బెంగాల్లో ఏంటంటే డివోషన్ అంటే భక్తితోటి అంటే కాళికా ఇతర భక్తులు వాళ్ళందరినీ పూజించి వాళ్ళ కోసం స్వీట్స్ అంటే మొత్తం స్వీట్స్ పంచి పెడతారు. పీటా స్వీట్స్ అని అంటే గుమ్మడికాయ స్వీట్స్, తర్వాత ఇట్లాంటి కొన్ని కోవా స్వీట్స్ ఉంటాయి కదా, అవి తమ రిలేటివ్స్కి స్నేహితులకి అందరికి పంచి పెడుతుంటారు. సో అలా రకరకాల పద్ధతులతో మనం రిచువల్స్ అంటే వీటి అన్నిట్లో కూడా మనం మెయిన్గా మనం గమనించేది ఏంటంటే మనం బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి, తర్వాత మనకు కావాల్సిన వాళ్ళందరితోటి విడిపోయి ఉన్నా కూడా ఈ 3 రోజులలో కలిసిపోతారు. 3 రోజులు కలిసి జరుపుకునే ప్రక్రియ అనమాట. సో అందుకని ఇదేంటంటే రిలేషన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతమందో తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్తున్నారు, బస్సులు ట్రైన్లలో దొరకట్లేదు, అయినా కూడా ఇలా ప్రయాణం చేసి అంటే ఎందుకోసం వెళ్తున్నారు అంటే వాళ్ళ యొక్క రిలేషన్స్ని కలుపుకో అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ లేక ఉంటారు, వాళ్ళని సంవత్సరంలో కంపల్సరీగా సంక్రాంతి జరుపుకుంటారు. తెలంగాణ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో గడపడం, అక్కడ వాళ్ళకి ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ గడపడం, ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ, ముగ్గురు మూడో రోజు అందరు కలిసి ఒక దగ్గర. సో అలా జరుగుతుంది. యువత ఇప్పుడు బాగా సెలబ్రేట్ చేస్తున్నారు సార్ దీన్ని. యువత అక్కడికి వెళ్ళి పండుగ జరుపుకోవడం, వాళ్ళు ఇక్కడ ఉండి పండుగ జరుపుకోవడం, కలిసి పండుగ జరుపుకుంటున్నారు. యువత నుంచి మనం నేర్చుకోవాలి ఇప్పుడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది ఒక వ్యవసాయ పండుగగా ఉండడం వల్ల అంటే వ్యవసాయం ఇప్పుడు మనకి ఏ దేశానికైనా వ్యవసాయదారుడు వెన్నెముక ఉంటాడు. ఆ వ్యవసాయదారుడు తన యొక్క పంటను తీసుకొని వచ్చి తన ధాన బండారాలను నింపి ఆ సంతోషంతో తన భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా తయారు చేస్తారు. అయితే దీంట్లో మనం బయాలజికల్గా కూడా చూస్తే ఏంటంటే ఇప్పుడే మనకు ఈ చెరుకు పంట వస్తుంది, దాంతో బెల్లం తయారు చేస్తారు. తర్వాత నువ్వుల పంట వస్తుంది, నువ్వులు తయారు చేస్తారు. రైస్ కొత్త బియ్యం వస్తాయి, అందుకే బియ్యంతో చేసేటివే తయారు చేస్తారు. వీటి విశిష్టత ఏంటంటే నువ్వులు మనకి అధిక శక్తిని ఇస్తాయి, కాల్షియం ఇస్తుంది. తర్వాత నువ్వులు బెల్లం కలుపుతాం. బెల్లము అనేది డైజెషన్కి ఇంప్రూవ్మెంట్ చేస్తుంది కాబట్టి బెల్లం కలుపుతారు. తర్వాత కొత్త రైస్లో మనకి శక్తికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి 3 కాకుండా ఏం చేస్తారంటే ఆవు నెయ్యి కూడా వాడతారు, దాంట్లో వేస్తారు. ఆవు నెయ్యి ఎప్పుడు విశిష్టమైంది. అందుకే మనం చకినాలలో బియ్యము పచ్చి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బియ్యము నువ్వులు కలిపి తయారు చేస్తారు. అండ్ అరిసెలు పేరుతో బెల్లము ప్లస్ మళ్ళీ ఇదే కొత్తగా వచ్చిన దాన్ని నానబెట్టి ఒక పిండి లాగా చేసి అరిసెలు, చకినాలు అనేది ఫేమస్ మన తెలుగు రాష్ట్రాలు. అంటే మన హెల్త్ ఆరోగ్యాన్ని అంటే అభివృద్ధి చేసుకోవడాన్ని కూడా ఈ పండుగలో పెట్టారనమాట. అది ఈ పండుగలో కంపల్సరీగా మనం వాళ్ళు ఈ సమయంలో తినాల్సిన ఫుడ్డే నువ్వులు, కొత్త బియ్యము, తర్వాత బెల్లము, తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి, ఈ 4 వాడతాం. కానీ ఇప్పుడు అవే తినలేని స్థాయికి వచ్చినాం. మిగతా అన్ని తిని ఇప్పుడు తింటే ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్థాయికి వచ్చింది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుత మనిషి ఏం చేస్తాడు, యువత కానీ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయాడు. పిజ్జా, బర్గరు, తర్వాత ఈ మెమోస్ ఇవన్నీ తినడం వల్ల ఏంటి దాంట్లో ఉండేది మెయిన్గా ముఖ్యమైన పదార్థం, దాంట్లో ఇంగ్రీడియంట్ ఏంటి, మైదా అనేది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు. ఈ బియ్యంతో తయారు చేశారు, బెల్లంతో, నువ్వులతో అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పిండి వంటలే ఈ టైంలో చేసుకోండి. కిచిడి అంటే కూడా కొత్త ఉంది, అన్ని రకాల కూరగాయల పొంగల్ అంటే ఏంటి, ఓన్లీ రైస్. ఇప్పుడు పొంగల్ కూడా మనకి ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ గా దొరుకుతుంది కదా. కిచిడి ఎంత అల్టిమేట్ సార్ అసలు. షిరిడి సాయిబాబా వారు వడ్డించిందంతా కిచిడియే కదా. అప్పుడు సెపరేట్గా కర్రీ ఒకటి ఇదొకటి కాదు, ఎంత బలవర్ధకమైంది. యోగిక్ సాధనలో కూడా సార్ మనం సూత్రనీతి, జలనీతి, గజనీతి చేసినప్పుడు
ఒక 2 రోజులు మెల్లిగా కిచిడీతోనే ప్రారంభిస్తాం. వావ్ వావ్. శంఖ ప్రక్షాళనం చేసినప్పుడు శంఖ ప్రక్షాళన చేయమంటారు. ఎందుకంటే అది ఒక కిచిడీలో ఉన్న నెయ్యి కలిపి చేస్తారు కదా, అది మనం ఇంటెస్టైన్స్ అంటే పేగులకు అతుక్కున్న ఏదైతే చెత్త చెదారం టాక్సిన్స్ ఉన్నాయో వాటిని క్లియర్ తీసుకొని చేసేస్తుంది. ఎస్, ఆవు నెయ్యికి అంత పవర్ ఉంది. సూపర్ సార్. సో మరి సంక్రాంతి, మకర సంక్రాంతిలో ఉన్న ఆధ్యాత్మికత, శాస్త్రీయత, ఇప్పుడు ఆధ్యాత్మికత వేరు, శాస్త్రం వేరు అనుకుంటాను, రెండింటిని చెప్పండి సార్. చెప్పు. ఇక సంక్రాంతికి ఉండే ఆత్మాధిక విశిష్టత ఏంటి అంటే, సంక్రాంతి అనేది మకర సంక్రాంతిలో ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వస్తున్నాడో, అది ఒక అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుతురికి ప్రయాణం చేస్తున్నాడు. బయట ప్రపంచం నుండి అంతరంగ ప్రపంచానికి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఏదైతే ఈ సంక్రాంతి సమయం అనేది ధ్యానానికి, ముక్తికి దారి అన్నమాట. భగవద్గీతలో అధ్యాయం 8లో 24వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, ఎవరైతే చనిపోయేటప్పుడు తన యొక్క జీవాత్మని సంక్రాంతి రోజు కానీ సంక్రాంతి తర్వాత కానీ వదిలిపెడతారో వాళ్ళు మోక్షానికి పాత్రులు ఉంటారు. వావ్. సంక్రాంతి సమయంలో బాడీ వదిలేసిన వాళ్ళు. ఓహో. సో అందుకోసమని మన మహాభారతంలో భీష్ముడు ఎప్పుడైతే పూర్తిగా గాయపడతాడో, అతను అర్జునుడితో చెప్పి అంపశయ్య చేసుకొని దాని మీద పడుకొని ఈ ఉత్తరాయణం వచ్చేంతవరకు అంటే మకర సంక్రాంతి రోజు చనిపోతాడు. ఓకే. భీష్మ జయంతి కూడా ఉంది ఇప్పుడే ఈ మధ్యనే. అయితే భీష్మ జయంతి విశిష్టత అని చెప్తున్నా. అంటే ఇప్పుడు తర్వాత సోలస్టిస్కి అంటే ఇప్పుడు ఆత్మాధికంలో కానీ సైంటిఫిక్గా ఉన్న శాస్త్రీయతలో చేస్తే ఏంటంటే సోలస్టిస్ లాస్ట్ డే అనమాట. అంటే సోలస్టిస్ అంటే వింటర్ సోలస్టిస్ అంటే ఆ రాత్రి ఎక్కువ సమయము, పగలు తక్కువ సమయం ఉండి ఈ రోజు నుంచి పగలు ఎక్కువ సమయము, రాత్రి తక్కువ సమయానికి మారుతుంది అనమాట. అంటే వాతావరణంలో మార్పులు చేస్తుంది. వింటర్ నుంచి సమ్మర్కి ప్రయాణం కూడా జరుగుతుంది. అంటే ఆరంభం. సో అందుకని ఇది శాస్త్రీయతంగా దీని యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవాలని మన శాస్త్రీయత కూడా చెప్తుంది అనమాట. తర్వాత ఇంకా ఆత్మాధికంగా మనం ఇంకా ఆలోచిస్తుంటే ఏంటంటే, ఈ సంక్రాంతి సమయము ధ్యానానికి, ప్రాణాయామానికి చాలా అనుకూలమైన సమయం కాబట్టి మునులు, ఋషులు, తర్వాత సామాన్య ప్రజలు కూడా ఈ ధ్యానాన్ని ఎక్కువ ధ్యాన సమయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే అందుకే కావచ్చు సార్ ఈ టైంలోనే దీక్షలు ఎక్కువ తీసుకుంటారు. భవానీ దీక్షలు, తర్వాత అయ్యప్ప దీక్షలు, ఆంజనేయ దీక్షలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడే. ఇప్పుడు ఈశ్వర దీక్ష కూడా చేస్తున్నారు. ఈశ్వర దీక్ష, శ్రీశైలం వెళ్తారు. సో ఇవన్నీ ఎందుకు అంటే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని, మన శరీరాన్ని మంచిగా పరిశుభ్రంతంగా ఉంచుకొని ఆత్మాధిక పురోగతికి చేయడానికి శాస్త్రీయతతో కూడుకున్నదే ఇదంతా. కూడుకున్నది ఇదన్నమాట. ఇందులో శాస్త్రం ఉంది, పేరు ఆధ్యాత్మికత అని ఉంది, కానీ ఆధ్యాత్మికత శాస్త్రం ఒకటైపోయింది. ఇందులో ఉన్నది ఆధ్యాత్మిక శాస్త్రం. ఓకే. సో అందుకని ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతిని కూడా ఇప్పుడు మనం భారత ప్రభుత్వం ఒక విశిష్ట అంటే పండుగ గుర్తించింది భారతదేశం ప్రభుత్వం. సో తర్వాత వివిధ రాష్ట్రాలు కూడా మన ఈ సంక్రాంతి రోజు హాలిడే, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 3 రోజులు కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతుంటారు. దసరా తర్వాత అన్ని హాలిడేస్ వచ్చేది సంక్రాంతికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, శాస్త్రీయతలో చూస్తే రంగోలి ముగ్గులు. ఓకే. ఎందుకు ముగ్గులు వేస్తారు, తర్వాత గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, వాటి యొక్క శాస్త్రీయత కూడా ఉందన్నమాట. అందులో కూడా సైంటిఫిక్ బేస్. ఈ వింటర్లో రకరకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, క్రిమి కీటకాలు. సో వాటిని కట్ చేయడం కోసం ఏమన్నా గొబ్బెమ్మ అంటే ఇప్పుడు ఆవు పేడ కానీ ఆవు తొందరగా అట్రాక్ట్ చేసి అక్కడ ఉన్న క్లెన్స్ చేస్తుంది. తర్వాత ముగ్గులు కూడా ఒక సాంకేతిక మన కల్చరల్ హెరిటేజ్ అనమాట. ఇప్పుడు ముగ్గుల సంప్రదాయం అంటే ముగ్గులో పోటీలు పెడతాము, తర్వాత ప్రతి ఒక్క మహిళ తన ఇంటి ముందు ముగ్గు వేస్తారు. సో ఇవన్నీ ఏంటి ఒక సమయం ఏంటంటే, ఆ ముగ్గులో ఉండే మనం వాళ్ళ సున్నం కానీ తర్వాత ఇంకేమన్నా అవి కూడా క్రిమికీటక నాశకాలు అన్నమాట.
ఓకే. సో అందుకని మనం ఈ సాంప్రదాయం తర్వాత ఇప్పుడు మనం ఈ గాలిపటాలు ఎగరవేస్తాం. గాలిపటాలు ఎందుకోసం ఎగరవేస్తాము అనేది కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు గాలిపటము ఎందుకు అంటే గాలిపటం అంటే మనం ఒక గాలి అంటే మనకు ప్రాణాయామం చేస్తాం, అంటే గాలి లేని శ్వాస లేనిది మనం జీవించలేం. శ్వాస ప్రక్రియతోటే మనము జీవిస్తున్నాము. తర్వాత మనం ధ్యానం చేస్తున్నాము. తర్వాత మనం యోగాసనాలు చేస్తున్నప్పుడు కూడా ప్రాణాయామం ఇంపార్టెన్స్. తర్వాత మన ఆరోగ్యానికి కూడా సో దీన్ని మనం ఒక ప్రతీకగా తీసుకొని మనము ఈ గాలిలో మనం ఈ గాలిపటాలని కైట్ ఫెస్టివల్ అని మనం చేస్తున్నాం అన్నమాట. దీంట్లో కూడా ఏం చేస్తారు, మళ్ళీ ఒక పోటీ తత్వంతో మనం ఎంత ఎత్తుకు ఎదిగే ఎంత హైట్కి వెళ్ళింది, ఎన్ని పతంగులను కోసాము, కట్ చేసాము, కానీ ఎన్ని పే చేసాము. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత ఎత్తు పడ మన జీవితం ఒక గాలిపటం లాంటిది. ఎంత ఎదిగినా గాలిపటం లాంటిది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎండ్ అయ్యాల్సిందే. కాబట్టి ఆ ఎండ్ అంటే ఆ మరణము సంభవించక ముందే మనం తెలుసుకొని, మన ఆత్మ సాక్షాత్కారం చేసుకొని, మన సెల్ఫ్ రియలైజేషన్ చేసుకొని, మన ఆత్మలో అనుసంధానం కావాలి అనే మన పత్రిజీ గురుగారు చెప్పారన్నమాట. ఇప్పుడు తాడు అంటే సిల్వర్ కార్డుతో ఉన్న ఆత్మ, పతంగ అంటే శరీరం. మనం ఆస్ట్రల్ ట్రావెల్లో కూడా ధ్యానంలో నిద్రలో వెళ్ళొస్తున్నాం. అలాగే ఇది కూడా నువ్వు ఎంత దూరం వెళ్ళినా మళ్ళా ఒక తాడు ఉంది, ఆత్మ అనే తాడుతో ఉన్నాం, బంధించబడి. తాడుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తాడు తెగిందంటే ఎటు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే, వండర్ఫుల్ సార్. సో ఇంత శాస్త్రీయత, ఇంత ఆధ్యాత్మికత కలగలిపి ఉన్నదే మకర సంక్రాంతి. వాహ్. సో మీ చిన్ననాటి రోజుల్లో మీరు ధ్యానానికి ముందు ఎలా జరుపుకునేవారు సార్? ధ్యానానికి ముందు అంటే సంక్రాంతి అనేది ఇప్పుడు మనకి ఇంట్లో అయితే 3 రోజులు పండగలాగా ఉండేది. మనకు పిల్లలకు కూడా సెలవులు ఉండేవి. కాబట్టి మేము ఈ సంక్రాంతి రోజు అంటే ఫస్ట్ భోగి మంటల కోసము అడవిలోకి పోయి కట్టెలు తీసుకురావడము, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే పిల్లలందరూ జతగా తీసుకెళ్ళడం, తర్వాత భోగి మంటలు చేసి పెద్దవాళ్ళని పిల్లల్ని ఆ రోజు రాత్రి పిలిచి వాటి భోగి మంటలు వేసి వాళ్ళ అట్లా చేయడం జరిగేది. తర్వాత సంక్రాంతి రోజు మాత్రము పిండి వంటలు, తర్వాత ఇటు మెయిన్గా అంటే సకినాలు, జంతికలు, తర్వాత హరిసెలు, ఈ 3 పిండి వంటలు, లేకుంటే నువ్వులు ఉండలు, ఇలాంటివి కంపల్సరీగా ఇంట్లో చేసేవాళ్ళు. దాంట్లో కూడా మనం సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత చేసిన తర్వాత మనమే తినడం కాకుండా మనకు బంధువులకు కానీ మిత్రులకు కూడా పంచిపెట్టడం జరిగేది. ఆ తర్వాత కనుమ రోజు అంటే మనము ఇతరుల మన ఇంట్లో గోవులు లేక బర్రెలు లేవు కాబట్టి ఎవరి ఇంట్లో అయితే పశువులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు చూసి దాంట్లో వీలుంటే వాళ్ళకి సహాయం చేయడం చేస్తుండేవాళ్ళం. అప్పుడు బిఫోర్ మెడిటేషన్. ఆఫ్టర్ మెడిటేషన్ అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సంక్రాంతి రోజు ఎక్కువ సమయం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది అన్నమాట. ఎందుకంటే సంక్రాంతి ఒక విశిష్టత ఏంటి అంటే ధ్యానం కూడా చేయాలని, అది మెయిన్ అదే కదా, ఆధ్యాత్మిక సంపదను మనం అనుసంధానం చేసుకోవాలి. సో ఇంకా ముందు ఏంటంటే భోగి రోజు కావాలంటే మనం ఇప్పుడు మా దగ్గర మెడిటేషన్ సెంటర్ ఉంది కాబట్టి కేర్ సెంటర్లో సంక్రాంతికి ఒక ప్రోగ్రాం పెడతారు. ప్రోగ్రాం పెట్టినప్పుడు అందరం కలిసి చర్చించుకొని భోగి వచ్చినప్పుడు మనము భోగి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం. భోగి అనేది ఏంటంటే మనము ఏదైతే మన దగ్గర చెడు పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని మండించి తొలగించి కాల్చేయడం. అంటే వస్తువులే కాదు, మన లోపల ఆలోచనలు కూడా బర్న్ చేయాలి. అది ధ్యానంలోకి వచ్చినాక కదా తెలిసింది. పాత ఆలోచనలు, పాత మాటలు, పాత చేతలు, పాతదంతా అవసరం లేని పాతవి కూడా కాదు, అవసరం లేని మనం ధ్యాన శక్తితో ధ్యానంలో భస్మం చేసుకో. వాహ్. ఇప్పుడు అది చేపిస్తున్నారు. ఫిజికల్గా అలా జరుపుకునే వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు సెంటర్లో. ఎక్కడ ఏ సెంటర్లో చేస్తారు సార్ ఎక్కువగా? అక్కడ మన అల్వాల్ సెంటర్ ఉంది. అల్వాల్లో మీరు కట్టిన పిరమిడ్ దగ్గర. వండర్ఫుల్ సార్. పిరమిడ్ పేరేంటి సార్? అది వెంకటేశ్వర పిరమిడ్ కేర్ సెంటర్. మీరు మీ దగ్గర మీరు కట్టిన ఊర్లో కౌకూర్ మాది అక్కడ మా దగ్గర ఉన్న కేర్ సెంటర్ ఏమో శ్రీ ఆంజనేయ
పిరమిడ్ కేర్ సెంటర్. మీది కౌకూర్. మేము బోడుపల్లో చేసినాను శ్రీ సాయి ధ్యాన మందిరం. శ్రీ సాయి అండ్ శ్రీ హనుమాన్ 2 ధ్యాన మందిరాలు నిర్మించారు. సో తర్వాత దాని విశిష్టతను, దాని ఆధ్యాత్మికతను బోధిస్తూ ధ్యానం చేస్తూ గ్రూప్ మెడిటేషన్ చేయిస్తూ ఉంటారన్నమాట. సార్ మరి ఆధ్యాత్మికత, శాస్త్రీయత ఉంది, వివిధ రాష్ట్రాల్లో ఇలా జరుపుకుంటున్నాం, అన్నీ బాగున్నాయి. ఈ మకర సంక్రాంతికి ధ్యానానికి ఏంటి సార్ సంబంధం? అది ఒక ముఖ్యమైన అంశం. మనము సంక్రాంతి రోజు ఎందుకు మనం ధ్యానం ఎక్కువ చేయమని అడుగుతున్నాం అనేది చూస్తే మనకి ఏంటంటే యోగిక్ ట్రెడిషన్స్లో అంటే యోగాసనాలు మనం చేస్తాము, ప్రాణాయామం చేస్తాము, మెడిటేషన్ ధ్యానం చేస్తాం. దీంట్లో ఎప్పుడైతే ఈ మకర సంక్రాంతిలో ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడో అప్పుడు మనస్సు తన శరీరం తేజోవంతంగా జరుగుతుంది. తేజోవంతం అవుతున్నది కాబట్టి అది ధ్యానానికి అనుకూలమైన సమయము. కాబట్టి మనం ధ్యాన సమయాన్ని పెంచాలి, సాధనను పెంచాలి అని మన ఆత్మాధిక ఋషులు, తర్వాత శాస్త్రవేత్తలు చెప్పారు. తేజస్సు ఎలాగో వస్తుంది, ఆ తేజస్సుని మరింత తీసుకోవడానికి, ఆ కాంతిని మన లోపలికి తీసుకోవడానికి. వండర్ఫుల్ సార్. తర్వాత క్లైమేటిక్ చేంజ్, వాతావరణంలో మార్పు జరిగింది. పగలు పూట ఎక్కువ జరుగుతున్నది కాబట్టి పగలు సమయం ఎక్కువ జరుగుతున్నది కాబట్టి ఆ సమయాన్ని మనము ఈ యోగాసనాలు తర్వాత ధ్యానాన్ని చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అది సంక్రాంతికి ఒక విశిష్టత. అంటే ఇంతకు ముందు రాత్రి ఎక్కువ ఉంది కాబట్టి పని డే అంతా తక్కువ, టైం లేదు అన్నాడు, నిద్ర తొందరగా చీకటి పడుతుంది. ఇప్పుడు పగలు ఎక్కువ ఉంది కాబట్టి సాధనలు ఎక్కువ చేయాలి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు శ్వాస ఎలా తీసుకుంటాము, ఈడ అండ్ పింగళ నాడుల నుంచి. ఈడ నాడి, పింగళ నాడి. ఈడ అంటేనేమో లెఫ్ట్ చంద్రనాడి, పింగళ అంటే సూర్యనాడి. అయితే ఈ సంక్రాంతి సమయం నుంచి పింగళ నాడి యాక్టివ్ అయిపోతుంది ఎక్కువ. సూర్యనాడి సూర్యనాడి ఎక్కువ నడవడం వల్ల ఏమవుతుందంటే మనకు శక్తి ఎక్కువ వస్తుంది అనమాట, ఓవర్గా వస్తుంది శక్తి. అయితే శ్వాస ప్రక్రియలో మంచి మార్పు జరుగుతుంది. ఇప్పుడు చలికాలంలో షార్ట్ బ్రీత్ ఉంటుంది అనమాట. ఈ వేసవికాలం సంక్రాంతికి వచ్చిన తర్వాత కాబట్టి పింగళ నాడిని యాక్టివేట్ చేస్తున్నప్పుడు అది మన శ్వాసక్రియని బ్యాలెన్సింగ్ చేస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్న ఈడనాడి ఏదైతే చాలా యాక్టివ్ ఉందో అది తగ్గిపోయి పింగళ నాడి యాక్టివేషన్ ఎక్కువ జరుగుతుంది. ఓవర్ ఎనర్జెటిక్ ఉంటామా, అంటే ఎనర్జీ మనకు వస్తుంది అనమాట ఎక్కువ, ఎవరైతే సంపాదించుకోవాలనుకుంటే. కాబట్టి దాన్ని మనం ఆ ఓవర్ ఎనర్జీని మనం ధ్యానంలో మార్చుకోవడానికి, ధ్యాన శక్తిగా మార్చుకోవడానికి ఉపయోగించి మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, శ్వాసని గమనిస్తున్నాం. దానివల్ల మరింత శక్తిని తీసుకుంటాం. సాధన చేయడం వల్ల మరింత శక్తిని ఎక్కువ తీసుకుంటాం. మామూలుగా అయితే శక్తి వస్తుంది, దాన్ని సరి అయిన విధంగా మన లోపలికి తీసుకోవడానికి. అంటే బయట అంత శక్తి వస్తూ ఉంటుంది, ఇక్కడ విజృంభించేటట్టు దానికి కనెక్ట్ అవ్వడానికి ధ్యానం చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్ అంటే భౌతిక జీవితానికి, ఆ ప్రాపంచిక జీవితానికి, తర్వాత ఆత్మాధిక జీవితానికి, అంతరంగ జీవితానికి ఒక తెరలేపే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇప్పటిదాకా ప్రాపంచిక జీవితంలో ఉన్న మనం ఆ తెర పోయి ఆధ్యాత్మిక జీవితంకి అనుసంధానం అవుతాం అనమాట. సో అందుకనే ఈ మెడిటేషన్ అంటే మానసిక ప్రశాంతత అనేది తొందరగా దీంట్లో వస్తుంది అనమాట. సో అందుకని సంక్రాంతి రోజు మనం ధ్యానం ఎక్కువ చేయాలని. సంక్రాంతి ధ్యానానికి కూడా విశిష్టత ఉందన్నమాట. మనసు తొందరగా ప్రశాంతం అవడం, శూన్యం అవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే సంక్రాంతి రోజు బ్రహ్మ ముహూర్తంలో, అంటే బ్రహ్మముహూర్తంలో 3-4 సమయంలో సూర్యోదయానికంటే ముందు చేసే ధ్యానము ఉన్నతమైన ధ్యానం అని చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో చేసేది ఆ రోజు ముఖ్యంగా. తర్వాత బ్రహ్మ ముహూర్తం ధ్యానం పద్ధతులు కూడా సంక్రాంతి నోడు చేసే ధ్యానం ఎలా ఉండాలి అంటే, మనం మామూలు ధ్యానంలో చేస్తున్నప్పుడు ఏమనుకుంటాము అంటే, ధ్యానంలో కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని ధ్యానంలో కూర్చొని శ్వాసను గమనిస్తున్నాం. అయితే దీంట్లో ఏం చేయాలంటే శ్వాసను గమనిస్తూ ఒక సంకల్పం, నేటి నుంచి నా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో ముందుకు సాగిపోతున్నాను అని ఒక సంకల్పాన్ని మనం చేసుకోవాలి. వావ్,
చేసుకున్న తర్వాత మనం ఇంకా విజువలైజేషన్ ఏం చేస్తామంటే మన హృదయములో ఒక జ్యోతి అనేది వెలుగుతున్నది, అంటే జ్ఞాన జ్యోతి అని వెలుగుతున్నది, దాన్ని నేను రియలైజేషన్ అంటే అనుభూతి చెందుతున్నాను అని ఆ శ్వాసను గమనిస్తూ మనం ధ్యానంలో చేస్తూ ఉంటే ఆ జ్యోతి అనేది మెల్లమెల్లగా అన్నాహత చక్రం నుంచి విశుద్ధి చక్రము, విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు వస్తున్నట్లు గమనించాలి. ఆ గమనించినప్పుడు ఏమైందంటే మన యొక్క ధ్యాన సాధన అనేది పటిష్టం జరుగుతుంది అనమాట. పటిష్టంగా జరిగి మన యొక్క ఆలోచనలన్నీ నశించి మనం ఒక ఇంకా ప్రాక్టీస్ చేయగలిగితే మనం సమాధి స్థితికి వెళ్ళే అవకాశం. అంటే ఋషి సాంప్రదాయంలో ఆ సమయంలో ఇది చేయాలని చెప్పబడిందా, ఈ విధంగా ఉండాలి సాధన, ఇవన్నీ తీసేసి పత్రిజీ శ్వాస వ్యధ్యాస అన్నారు. ఈ గమనం లేకుండా ఒక్కదాన్నే గమనం. వావ్, ఇన్ని స్టెప్ బై స్టెప్ సరిగ్గా చేయకపోతే లేనిపోని కాన్సిక్వెన్సెస్ ఎందుకు అని శ్వాసను గమనించండి చాలా అని చెప్పారు సార్. అంటే విజువలైజేషన్ చేయాలనుకుంటే ఇలా చేయాలన్నమాట. అంటే ఎందుకంటే ఆ హృదయ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హార్ట్ఫుల్ మెడిటేషన్లో వాళ్ళు ఓన్లీ హృదయం మీదనే ఇప్పుడు అది కంటిన్యూ చేస్తారు. భారతీయ యోగా సంస్థానం వాళ్ళు ఓన్లీ ఆజ్ఞా చక్రం మీదనే చేస్తారు. సో కొంతమంది యోగానంద పరమహంసాలు ఓన్లీ క్రియాయోగంలోనే చేస్తారు. కానీ మనం ఏంటంటే సింప్లెస్ట్ బుద్ధిస్ట్ మెడిటేషన్ సిస్టమ్ అయినా దీంట్లో పిరమిడ్ మెడిటేషన్లో మనం శ్వాసను గమనిస్తూ ఉంటాం, అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ఓ వావ్, అంటే న్యాచురల్గా జరిగే శ్వాసను గమనించినప్పుడు మనసు శూన్యమవుతుంది. ఇవన్నీ మనసును శూన్యం చేసి ఆలోచనలు తగ్గించడంలోనే పద్ధతులు ఇవన్నీ, అప్పటి పద్ధతులు ఇవన్నీ. ఓ వావ్. సో ధ్యానానికి మకర సంక్రాంతికి బాగా రిలేషన్షిప్ ఉంది సార్. అంటే ఋషులు ఎంత అద్భుతంగా ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలని, నిజంగా మన పూర్వీకులు అంటే మరి ఋషులే కదా, మన ఋషి సాంప్రదాయం ఏమన్నది. వావ్. సో ఇంకా ఏం తెలుసుకోవాలంటారు దాని నుంచి? ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సంక్రాంతి అనేది ఒక కమ్యూనిటీ ఫెస్టివల్. అంటే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది కాదు, ఇంట్లో చేసుకునే పండగ కాదు. అందరూ అంటే మన బంధుమిత్రులు, తర్వాత సహచరులు అందరితో కలిసి చేస్తారు. అయితే ఇప్పుడు ఒక సంస్కృతి మనం ప్రమోట్ చేయగానే కోడి పందాలు కూడా చేస్తుంటారు, కానీ అది ఒక మన విరుద్ధం. కాబట్టి మనం దాని గురించి రక్షించాలి కానీ భక్షించే వాళ్ళం కాదు, అంత ఇబ్బంది పెట్టాల్సింది. దాని గురించి ఇంకో లక్షల రూపాయలు మార్పిడి జరుగుతుంది. తర్వాత వాటికి ఎన్నో రకరకాల ఇవి చేస్తారు. అహింసాయుధమైన విధానమే అది. రైట్. సో కానీ ఈ సంక్రాంతి అనేది మనకు ఒక సంకేతాన్ని ఏమని ఇస్తుందంటే, మనము ఎలాంటి రకరకాల సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నా కూడా, ఎన్నో రకరకాల పంటలు పండిస్తున్నా కూడా, రకరకాల జీవన ప్రమాణాలు కలిగి ఉన్నా కూడా, మనంత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే పండగే ఈ మన మకర సంక్రాంతి. మకర సంక్రాంతికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది, శాస్త్రీయత ప్రాముఖ్యత ఉన్నది, వ్యవసాయిక ప్రాముఖ్యత ఉన్నది, తర్వాత కల్చరల్ అంటే సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది, తర్వాత మైథలాజికల్గా అంటే మన పురాణాలలో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఈ మకర సంక్రాంతి అనేది ఒక విశిష్టమైన పర్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదే పెద్ద పండుగ, తెలంగాణలో దసరాకు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ అట్లా జరగడం ఒక ఏంటి అంటే మనకు విశిష్టత ఏంటంటే, ప్రతి పండుగనికి ఒక భావము, ఒక అర్థము, ఒక పరమార్థము దాగి ఉన్నాయి. అలాగే దీని యొక్క పరమార్థం ఏంటి? మకర సంక్రాంతికి మన పరమార్థం ఏంటంటే, మన యొక్క ఔటర్ వరల్డ్ నుంచి ఇన్నర్ వరల్డ్కి పోయి, అంటే బాహ్య ప్రపంచాన్ని పక్కకు పెట్టి అంతర్ప్రపంచాలకు అంతర్ముఖుడుగా పోయి ఆత్మజ్యోతిని వెలిగించుకోవడమే ఈ మకర సంక్రాంతి. అది ఓన్లీ ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది సార్. మరి ఈ ప్రతి సంవత్సరం వస్తుంది కదా సార్, ప్రతి సంవత్సరాన్ని ఇలాగే జరుపుకోవాలి. ఈ ప్రతి సంవత్సరం రావడం నుండి ఏం తీసుకోవాలి మనం? అంటే ప్రతి సంవత్సరం వస్తుంది అంటే, ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం సాధనలో చేస్తూ ఉన్నప్పుడు కొన్ని లోపాలు జరిగి సాధనలో అటు ఇటు అయితే ఉంటాం, తగ్గుతాం. కానీ దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడమే మళ్ళీ ప్రతి సంవత్సరంలో గుర్తు చేసుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఎక్కడున్నాం, ఎటు వెళ్ళాలి. గంట సేపు చేస్తున్నాం. ఈ సంక్రాంతి డెసిషన్ చేసుకుని ఒక గంట 30 నిమిషాలు, గంటన్నర చేయాలనుకున్నప్పుడు మళ్ళీ 27 సంక్రాంతికి దాన్ని ఇంకా పెంచుకుంటాం అనమాట.
ఈ సంక్రాంతి నుండి ఇంకో సంక్రాంతి వరకు ఆ అద్భుతమైన నిర్ణయాలతో జీవించాలన్నమాట. సంక్రాంతి టు సంక్రాంతి. ఇక్కడ ఏంటంటే మకర సంక్రాంతి ఏం చెప్తుందంటే నువ్వు ఒక శారీరక శుభ్రతే కాదు, శారీరక శుభ్రత కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి భోగి రోజు కానీ కొత్త బట్టలు వేసుకోవాలి, స్నానాలు చేయాలి, అభ్యంగన స్నానాలు చేయాలి, తర్వాత రేగి పండ్లతోటి స్నానం చేయాలి, ఇవన్నీ మనం పెట్టాం. కనుమ రోజు పశువులకి స్నానం చేయాలి, పశువులకి కొట్టాలని పరిశుభ్రంగా ఉంచాలి, పశువులకు మంచి ఆహార పదార్థాలు పెట్టాలి, ఇవన్నీ కూడా చెప్పాం. సంక్రాంతి రోజు మనం సమర్పణ భావంతో మనం ట్రాన్సిషన్ అయిపోయాము. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, చీకటి తొలగి వెలుతురుకు ప్రవేశిస్తున్నాం. తర్వాత మన జ్ఞాన సంపద సత్సంగాలు ఇవన్నీ కలిసి చేసుకోవడం జరుగుతున్నాయి. సో అలా మనకు ఈ యొక్క 3 రోజుల యొక్క విశిష్టతను చాలా ప్రాముఖ్యతతోటి మనం ఈ పర్వాన్ని అంటే ఈ పండుగని మనం భారతదేశ ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు. విశిష్టంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతతో చేస్తారు. కాబట్టి మనం ఈ సంక్రాంతి సందేశం ఏంటి అంటే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క ధ్యాన సమయాన్ని పెంచుకోవాలి, సత్సంగాలు చేసుకోవాలి, జ్ఞానాన్ని సమర్పించుకోవాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా సంక్రాంతి విశిష్టత. ఇందులో ఎంత ఆధ్యాత్మికత ఉంది, ఎంత శాస్త్రీయత ఉంది. ఈరోజు మనం చేసే ప్రతి ఒక్కటి, భోగి రోజు మనం ఆ అగ్నిలో అనవసరమైన అన్నీ వేస్తూ ఉంటాం. అదే కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానంలో మనకు అగ్ని జనించినప్పుడు అనవసరమైన ఆలోచనలు, పాత పరిమితమైన నమ్మకాలు ధ్యాన శక్తిలో భస్మం చేసుకుంటాం. అంటే మరింత సాధన ఎక్కువ చేయాలి ఆ రోజు. మకర సంక్రాంతి రోజు జ్యోతి మనం అయ్యప్ప వారి ద్వారా చూస్తాం, ఆ జ్యోతి వస్తుంది. అది మన ఆత్మ జ్యోతికి, జ్ఞాన జ్యోతికి నిదర్శనంగా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఉత్తరాయణం నుండి దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణం అంటే ఏంటి, డైరెక్షన్ మారుతుంది. మన దశ మారాలంటే దిశ మార్చుకోవాలి కదా. వారు దిశను మార్చుకుంటున్నారు అంటే మనలో కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మరింత జ్ఞానంతో ఉండడం. ఆ పిండి వంటల్లో కూడా ఎంత అద్భుతంగా ఉన్నది చూసారా. కొత్త బియ్యము, నువ్వుల ఉండలు తినండి, నువ్వులు తినండి అని ఎంతమంది ప్రకృతి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మన కాల్షియం కావాలన్నా, విటమిన్ B12 కావాలన్నా, D కావాలన్నా చిన్ననాటి నుండి దొరికినవే. నువ్వులు, పల్లీలు ఇవే కదా. బెల్లం, ఇప్పుడు చెరుకు పంటలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ చెరుకుతో తయారైన బెల్లంతో మనం అరిసెలని తయారు చేసుకుంటాం, రైట్. అండ్ చకినాలు తయారు చేసుకుంటాం. సో ఇవన్నీ ఈ సమయంలో తినాల్సిన పిండి వంటలు. మొదటి రోజు శుభ్రత, రెండవ రోజు సెలబ్రేషన్, మూడవ రోజు స్ప్రెడింగ్, షేరింగ్. కనుమ రోజు మనం ఏవైతే అన్నీ తయారు చేసుకున్నామో అందరికీ పంచడం, కలిసి ఉండడం, కమ్యూనిటీ లివింగ్. భిన్నత్వంలో ఏకత్వమే మన భారతదేశం ప్రత్యేకత. ఇప్పుడు సార్ ద్వారా తెలుసుకున్న ప్రకారంగా ప్రతి రాష్ట్రంలో ఈ సంక్రాంతి జరుగుతుంది. పొంగల్, మన దగ్గర కూడా పొంగల్ తింటున్నాగా. కిచిడి, మన దగ్గర కూడా కిచిడి తింటున్నాగా. మన దగ్గర కూడా స్వీట్స్ తింటున్నాం కదా. అంటే భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ ప్రత్యేకతలు ఉన్నాయో అవన్నీ మనం ఆచరిస్తూ ఉన్నాం. ఒక రాష్ట్రంలో ఉన్నది ఇంకో రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అలాగే మనం కూడా ఈ పండగ రోజే కాదు, ఎప్పుడు ఏకత్వంతో ఉండాలి. అందరినీ కలిపేదే పిరమిడ్ అన్నారు పత్రిజీ. పిరమిడ్ ధ్యానం ఏమిటి అంటే మనం భిన్నత్వంలో ఉన్న ఏకత్వంలో ఉండడానికి. నేను వారు ఒక్కటే, అంతా ఒక్కటే. ఈ 365 రోజులు ఇలాగే ఉండడం కోసం ధ్యానం, ఆత్మజ్ఞానం, పిరమిడ్ శక్తి మిత్రులారా. కాబట్టి ఇలా అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ ఈరోజు ధ్యానానికి యోగులు చెప్పిన ప్రత్యేక పద్ధతి కూడా చెప్పారు. ఆ విధంగా కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఇవన్నీ ఎందుకో ఒకసారి ఇలా చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారేమో అనేది జరిగింది. అందుకే దీన్ని దాచిపెట్టారు. అందుకే పత్రిజీ దీన్ని రిఫైన్ చేసి బుద్ధుల వారు చెప్పిన సింపుల్ శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ సెట్ అవుతాయి, అన్నీ అర్థమవుతాయి. సో ఇలా ఈ 3 రోజులు ధ్యానము, జ్ఞానము, సంక్రాంతి సంబరాలు పేరుతో మనకు జేతవనంలో పత్రిజీ ప్రారంభించారు. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి జేతవనంలో. కల్కిరి దగ్గర జేతవనం అని ఒకటి అద్భుతంగా ప్రారంభించి అక్కడ ఇవన్నీ
ఈ సంక్రాంతి ప్రత్యేకతలు ఏముంటాయో ఆధ్యాత్మికంగా అక్కడ అన్నీ చేస్తూ ఉంటాం. సో ఈ సంక్రాంతి సంబరాలను జ్ఞానయుతంగా ఆధ్యాత్మికయుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ, పతంగులు కూడా మనకు జ్ఞానాన్ని ఇస్తాయి, ప్రతి దాంట్లో ఉన్న జ్ఞానంతో జీవించాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ. అద్భుతంగా హాయిగా జరుపుకొని జ్ఞానంతో ధ్యానంతో జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.